గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘనానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభే సీధసాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం. మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఆర్థికంగా నిలబడగలం, ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం, ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి, అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకు ఏమైనా స్థిరత్వం ఉందా, కాలం కలిసి వచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా, వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి, వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు, దీంతో పాటుగా వివాహ సంబంధం, అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా, పుత్రికా సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాశులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిశీలనలు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ, ఒకవేళ గురుగారు అది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నలు ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నికార్సుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది. ఇంకొకసారి విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం పరిశీలన చేసుకుందాం. దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది, ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి నా ఆప్తుడు ఇతను ఉంటే నేను ఏదన్నా చేయగలను అనేటువంటి బంధువు కానీ స్నేహితుడు కానీ ఎవరైతే ఉన్నారో వారు దూరం అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. సెప్టెంబర్ నెల 9వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో మీ యొక్క స్నేహితుడిని మీరు కోల్పోతారు. ఆర్థికంగా కాస్త నలుగుతారు, కానీ ఆ విషయాన్ని ఎవరికి కూడా తెలియజేయకుండా గోప్యంగా ఉంచుకుంటారు. అనుకోకుండా ఇంతకు ముందు మీకు ఏదైతే ఆకస్మికంగా అంటే తాత ముత్తాతల నుంచి సంభవించిన ఆస్తి ఏదైతే ఉందో అది హార్తక పూర్వంలో ఎదిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతి తిమ్మురులు ఎక్కడం లేదా ఒకానొక సందర్భంలో కాలు పిక్కలు పట్టేసి అటు ఇటు కదపలేని పరిస్థితిలోకి వెళ్తూ ఉంటారు. రాజకీయంలో ఉన్న వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. మీ యొక్క క్యాడర్ పెరుగుతుంది. ఉన్నటువంటి దాంట్లోనే ఇంతకు ముందు మీకు ఎవరైతే పోటీదారంగా ఉన్నారో అతను తప్పించి మిమ్మల్ని మాత్రమే ప్రధానంగా నిలబెట్టేటువంటి అవకాశం లభిస్తుంది. నిరుద్యోగులకి కాస్త నిరుత్సాహంగానే ఉంది. అనుకున్న ఫలితాలు లభించవు. విద్యార్థులకి జ్ఞాపకశక్తి కొంత తగ్గుతుంది. దీనివల్ల మానసిక చికాకులు అనేవి ఏర్పడతాయి. విద్యార్థులు చదువు విషయంలో కొంత సమయం అంటే గ్యాప్ తీసుకోవడం అనేది ఏర్పడుతుంది. ఇక విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వారికి ఈ నెలలో 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మంచి అవకాశం. శ్రీకారం చుట్టుకోండి, విదేశాలకు ఖచ్చితంగా వెళ్తారు. స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్లో
స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకున్న వారికి ఈ నెలలో 11వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడికి రూపాయికి రూపాయి చూడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీ ప్రమేయం ఏమీ లేకుండా కొన్ని పనులు జరగడం, ఆ క్రెడిట్ మీ మీద రావడం, దీంతో మీకు సమాజంలో గౌరవం ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. అనూహ్యంగా తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. 90% మీ ఆస్తిని మీకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటారు. పొలం గొడవల విషయంలో కానీ ఎందుకులే వదిలేద్దాం అని చెప్పి మళ్ళా అది తిరిగి మీకు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. స్త్రీల విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా లాభించడం లేదు. మిమ్మల్ని నమ్మించి మోసం చేసి లేనిపోనివి నాకు ఉన్నాయి అని చెప్పి మిమ్మల్ని వివాహం చేసుకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. కావున వివాహం విషయంలో ఈ రాశి వారు 1కి 10 సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఎవరైతే సంతానం కొరకు ఆలోచిస్తున్నారో వారు ఈ నెలలో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. గర్భం దాల్చినా కూడా శిశువులో కానీ గర్భసంచిలో కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కావున నిత్యము కూడా గర్భం దాల్చి ఉంటే కనుక డాక్టర్ గారి పర్యవేక్షణలో వారి యొక్క సలహాలు సూచనలు మాత్రమే పాటించండి. సొంత వైద్యం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు. దీనివల్ల పెద్ద ప్రాణానికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. ఎవరికైతే వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నారో ప్రత్యక్షంగా వ్యాపారం చేయండి. మీకు శీతల పానీయాలు కానీ కాస్మెటిక్స్ కానీ బట్టలు కానీ ఈ రంగాలు అనూహ్యంగా కలిసి వస్తాయి. ఈ రాశివారు తరచూ దగ్గు రావడం, గొంతు దగ్గర ఇబ్బంది కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంచెం మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఇప్పటి వరకు మనం చర్చించిన ప్రతి విషయము కూడా గోచార రీత్యా వరకే మీకు చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిశీలన కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా కానీ నేను చెప్పిన విధంగా గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే గొంతు సంబంధించిన వ్యవస్థలు కానీ తప్పి ఆరోగ్యవంతంగా ఆర్థికంగా నిలబడాలి అంటే ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం లేదా నేతి దీపం, అందులోనూ నల్లటి ఒత్తు వేసి నేతి దీపం వెలిగించడం అనేటువంటిది చాలా మంచిది. అంతేకాకుండా ఈ రాశివారి ఈ నెలలో ఉదయము సాయంత్రము కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ దర్శనం గావించండి. మీరు అనుకున్నటువంటి ఫలితాలు ఖచ్చితంగా పొందుతూ ఉంటారు. సింధూరాన్ని అడ్డంగా ధరించి మధ్యలో వృత్తాకారంలో చందనాన్ని పెట్టుకోండి. నారాయణ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు కూడా కుదిరితే సాయం సంధ్య వేళ కూడా మీరు ఓం నమో నారాయణాయ రక్షస్వమాం అని 54 సార్లు చెప్పుకోవడం చాలా మంచిది.